నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విహెచ్పి నేతలు భేటీ. ప్రకాశం జిల్లా దర్శిలో జాబ్ మేళకు అనూహ్య స్పందన. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ధర్నా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాందే సోమవారం సాయంత్రం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విహెచ్పి ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయ నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవ కార్యక్రమాలపై చర్చించారు. ఈ ఏడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంకరావం డిక్లరేషన్ గురించి విహెచ్పి నేతలు వివరించారు. ఈ సమావేశంలో విహెచ్పి అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఏపీ తెలంగాణ క్షేత్ర కార్యదర్శి టి సత్య రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఒబిలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి వి దుర్గప్రసాద్ రాజు పాల్గొన్నారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దర్శిలో ప్రారంభమైన మెగా జాబ్ మేళా. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ శాసనసభ్యులు నారప్శెట్టి పాపరావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా హాజరైన నిరుద్యోగ యువత ఈరోజు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ తరఫున దర్శి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకి ఇచ్చేసిన పెద్దలకు, పాపారావు గారికి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అట్లాగే ఇక్కడ వివిధ కంపెనీ హెచ్ఆర్లకు, దర్శి నియోజకవర్గం యువతకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉంది. మన రాష్ట్రం మీ చేతుల్లో ఉంది, అంటే యువత చేతుల్లో ఉంది రాష్ట్రం భవిష్యత్తు. మీరు అందరూ కూడా ఈ జాబ్ మేళాకు వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. మన ప్రభుత్వం తరఫున మన రాష్ట్రం ఇచ్చే అవకాశాలను అందించుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే, మన ఆంధ్రాన్ని స్వర్ణాంధ్రగా చూడాలని. అందులో ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే యువతకి ఉద్యోగ అవకాశాలు, అట్లాగే స్వయం ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ద్వారా కూడా మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే అది మీ చేతుల్లో ఉంది. గత 5 ఏళ్ళు మనం చూస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయారు, కొత్త వేది పరిశ్రమలు రాలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. స్వయంగా మన ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రపంచ స్థాయి పరిశ్రమలు తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి.
ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా కృషి చేస్తున్నారు. మనం చూస్తే మెగాడిఎస్సి 16,500 మందికి టీచర్ పోస్టులు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పటి వరకు 1,00,000 మంది పైగా టీచర్లకు పోస్టింగ్స్ వచ్చినాయి. గత 5 ఏళ్ళలో ఒక్క పోస్టింగ్ కూడా ఇవ్వలేకపోయారు. నిరుద్యోగ యువతను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా యువతకు అండగా ఉంటుంది. ఎందుకంటే విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆలోచించగలరు. మన రాష్ట్రం ముందుకెళ్ళాలంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి, యువతని మనం అప్లిఫ్ట్ చేయాలి, యూత్ కి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని ఆయన ఆలోచన చేస్తారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయని అడగడం జరిగింది. దర్శి చాలా కాస్ట్లీ కాన్స్టిట్యుయెన్సీ అవ్వచ్చు, కానీ నా ప్రకారం మన నియోజకవర్గం చాలా వెనుకబడింది. ఎన్నో ప్రాజెక్ట్స్, ఎన్నో ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి. జనానికి ప్రజలకు ఏం కావాలి అని పట్టించుకున్న వాళ్ళు లేరు. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా అందరూ సంక్షేమం, అభివృద్ధి అందరికీ అందాలి, నిరుద్యోగ యువతకు అండగా ఉండాలి అని. లాస్ట్ సెప్టెంబర్, పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేశాము. సుమారు 500 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చినాయి ఆ రోజు. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను సుపరిపాలన కొల్లేడు ప్రోగ్రామ్ లో లోపల వెళ్తుంటే ఎంతో మంది తల్లిదండ్రులు నన్ను అడిగారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో ఉంటున్నారు, ఏదైనా జాబ్ చూడండి అని. అప్పుడు ఆలోచన చేశాను, గత సెప్టెంబర్ లో జాబ్ మేళా పెట్టాను, మళ్ళీ ఈ సెప్టెంబర్ లో జాబ్ మేళా ఏర్పాటు చేయాలి, యువతకు అవకాశాలు కల్పించాలి. కొంతమంది మీరు అనుకోవచ్చు, లేదా తల్లిదండ్రులు అనుకోవచ్చు, సాలరీ తక్కువ కదా, 15,000 రూపాయలే కదా అని మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. చూసుకోండి, ఏ కంపెనీ అయినా ఎవరైనా బట్ మీరు ఏం చదువుకున్నారు, మీలో ఎంత టాలెంట్ ఉంది అనేది, నెక్స్ట్ మీ అనుభవం, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేనే ఉన్నాను నా హాస్పిటల్లో. నేను పాలిటిక్స్ లోకి వచ్చాక ఒక డాక్టర్ని తీసుకునే ముందు నేను వాళ్ళు ఫ్రెష్గా ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా, ఇంకెక్కడన్నా వర్క్ చేశారా, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాను. ఎందుకంటే ఆ రెండింటికి శాలరీ, జీతం వేరే ఉంటుంది. సో చిన్న జాబ్ అయినా ఏ జాబ్ అయినా నేను మీకు ఒకటే ఒక అక్కలాగా ఏం చెప్తానంటే, ఏదైనా జాబ్ జాయిన్ అవ్వండి. మీకు అనుకోవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు, 15,000 కదా, 16,000 కదా, ఖర్చులు సరిపోతాయి ఎదురాడానికి. బట్ ఒక్కటే ఆలోచన చేయండి, సంవత్సరానికి 1,80,000 లేదా 2 లక్షల రూపాయలు మీరు మీ అమ్మ నాన్న చేతిలో పెడుతుంటే మీరు ఎంత ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నట్టు అనేది ఒక ఆలోచన చేయండి. మీ వల్ల మీ తల్లిదండ్రులు 1,00,000 వాళ్ళు చేతిలో పెడుతున్నారు అంటే కుటుంబాన్ని వాళ్ళు ఎంత సులభంగా నెట్టుకు రాగలరో ఆలోచన చేయండి. అండ్ ఇదే 3-4 ఏళ్ళ తర్వాత ఇంట్లో మనం ఖాళీగా ఉంది, అప్పుడు మనకి లేదు ఏదైనా జాబ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు కంపెనీస్ కూడా ప్రయారిటీ చూస్తారు. వీళ్ళు ఇంట్లో ఎందుకు ఉన్నారు, చదువు అయిపోయాక 7 సంవత్సరాలు, లేదా ఇప్పుడే ఫ్రెష్ గా కంప్లీట్ చేసుకొని వచ్చారా, వాళ్ళైతే యాక్టివ్గా ఉంటారు, కష్టపడతారు. లేదా ఏదో వీళ్ళు తక్కువ క్వాలిఫికేషన్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది, కష్టపడతారు. ఇలా కంపెనీస్ కూడా చూస్ చేసుకుంటారు. సో ఇవాళ ఈ జాబ్ మేళాని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను రిపీటెడ్ గా జాబ్ మేళాస్ ఏర్పాటు చేస్తుంటాను, మీకు అవగాహన కల్పించడానికి నా వంతు నేను కష్టపడుతుంటాను. చిన్న సాలరీ అనుకోవద్దు. నేను డాక్టర్ కంప్లీట్ అయ్యాక నేను రెగ్యులర్ హాస్పిటల్కి వెళ్ళాను, ఇంట్లో అందరూ వద్దన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని. సాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు, వర్క్ నేర్చుకుందామని వెళ్ళాను. ఇప్పుడు నా సంపాదన అప్పటికి కంపేర్ కూడా చేసుకోలేను. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి. చాలా దూరం వెళ్ళి అప్పుడప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా, ఇంట్లో వాళ్ళు వద్దన్నా దూరం ప్రయాణాలు చేసి బస్ అయినా ఒకటైనా తిరిగి మంచి హాస్పిటల్స్ లో వర్క్ నేర్చుకొని వచ్చి సొంతగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నారు. సో అందరూ ఏ వయసులో కష్టపడాలి, ఏ వయసులో ఎంజాయ్ చేయాలని తెలుసుకోండి. ఎప్పుడు తల్లిదండ్రులే మనల్ని చూసుకోవాలి అని అనుకోవద్దు, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి, వాళ్ళకి చేయండి ఇవ్వాలి. ఈ ఏజ్ లో
మనం చేసేవని రేపు మన ఫ్యామిలీ మనం ఎలా నడుపుకోగలం అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైల రాజవర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు వంకల వెంకన్న గౌడ్, మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, సూరకంటి వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అప్రోజ్, పడమటి మమతారెడ్డి, డేగల పాంఠారి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసు పెట్టడం నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం. ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఎలాంటి చట్టబద్ధత లేకుండా మరి జస్టిస్ ఘోష్ కమిషన్ వేసి మరి ఏకపక్షంగా మరి నిర్ణయం తీసుకురు. మరి ఒకసారి ఘోష్ కమిషన్ ఆలోచన చేసినట్టయితే నిజంగా ఘోష్ కమిషన్ కు చట్టబద్ధత లేదు. కేవలం అది ఘోష్ కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిషన్. ఏకపక్షంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మరి కేవలం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని జైలు పంపాలనే కుట్రతోటి రేవంత్ రెడ్డి మరి అలా కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది. నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రేవంత్ రెడ్డి నిజంగా ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు కానీ ఇంత ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి నిజంగా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధింపు కోసం ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆనాడు కేసీఆర్ గారు జైలు పంపిన ఉద్దేశంతో మరి కేవలం కక్షతోటి కేసీఆర్ గారిని కూడా జైలు పెట్టాలని ఒక దుర్మార్గమైన చర్యతోటి మరి కేసీఆర్ మీద కేసులు పెట్టడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు 2014లో మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గజ దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు గారి ఆలోచనలతోటి, చంద్రబాబు సూచనలతోటి మన ఎమ్మెల్యేలను కొని ఆనాడు మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిండు. దాని కారణంగా 50 లక్షల డబ్బు సంచులతోటి దొరికిన ఒక దొంగ, ఒక బందిపోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు. నిజంగా రేవంత్ రెడ్డికి నిజంగా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయింది అంటుడు. కాళేశ్వరం 2 పిల్లర్లు ఈ రోజు 20 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించే కుట్రలో భాగమే ఈ రకంగా చేస్తుండ్రు. నిజంగా ఇది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే చంద్రబాబుకు మేలు చేయడానికి, ఆంధ్ర ప్రభుత్వానికి మేలు చేయడానికే పనిచేస్తుంది. తెలంగాణ ప్రాంత ప్రజలకు నిజంగా మేలు చేసే కార్యక్రమం చేస్తలేడు. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేక SLBC కడితే కుప్ప ఊరిపోయింది. మన అదే రకంగా సుంకిశాల ప్రాజెక్టు కడితే కుప్ప ఊరిపోయింది. మరి అదే రకంగా ఏ ప్రాజెక్టు మరి వాళ్ళ నైతికత లేకుండా కేవలం కక్ష సాధింపుతోటే మరి రేవంత్ రెడ్డి గారు మరి అలా కేసీఆర్ మీద కేసు పెట్టిండు. బేషరత్గా ఈ కేసును ఉపసంహరించుకోవాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేసిన కేసీఆర్ కి ఈ ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటది. ఎలాంటి కేసులు పెట్టినా కానీ ప్రజాక్షేత్రంలో కోర్టుల మీద, చట్టాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్ని కేసులు పెట్టినా మేము కడిగిన ముత్యం వాళ్ళే మన కేసీఆర్ గారు బయటకు వస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఎంపీ కేక్ కట్ చేసి పవన్ కి బర్త్డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంత గట్టిగా మాట్లాడినందుకే జనాలు అంతా రైతులు మేలుకొని ఈ రోజు మనకి ఇంత భారీ మెజార్టీతో గవర్నమెంట్ నడుపుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ సలహా లేని చంద్రబాబు నాయుడు అడుగు ముందరికేసలేడు. జన సైనికులు అమ్మ మొగుడు కానీ ఎప్పుడు అంత మాట మాట్లాడాలి పెద్ద ఆయన.
అంటే మన రైతుల గురించి ఆయన ఓన ఉన్నాం. ఆ విధంగా మాట్లాడకుంటే మనం అంచలింగాల గ్రామంలో రాష్ట్ర గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మా ఊర్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మా పంచలింగాలు ఉన్నటువంటి జన సైనికులకు ముఖ్యంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అంతేగాక మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం, గత ప్రభుత్వం రాక్షస పరిపాలన ఉన్నప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎట్లా అంటే ఒక విప్లవకారుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ముందరికి వచ్చి ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు మారాలా, అందులో భాగంగా ఈ జన సైనికుల పాత్ర కూడా ఏ ఒక్క ఓట్లు మిస్ కావద్దని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి జత కలిసి, అంతేగాక ఆ తర్వాత కూడా బీజేపీని దాంట్లో లీనం చేసి మొత్తం మీద కూటమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పాత్రలో కీలక పాత్ర పోషించారు జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది ఈరోజు మీరు బాగా చూస్తూ ఉన్నారు, మన మధ్యన చిచ్చు పెట్టడానికి తెలుగుదేశం పార్టీకి జన సైనికులకు బీజేపీ మధ్య చిచ్చు పెట్టడానికి గ్రామాల్లో కూడా ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనం ఎక్కడ కూడా ఈ సూర్యమనంతా కూడా మనకు చెల్లం రాకూడదు. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అయితే బ్రహ్మాండంగా వాళ్ళు మనం ఈ విధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చెప్పడానికి చేస్తాను వేదిక మీద. కాబట్టి మనం కూడా వాళ్ళ పాటలో నడుచుకుంటూ గ్రామాల్లో ఎందుకంటే మనమంతా కలిసిమెలిసి మీరు జనసేన ఉన్నటువంటి పంచలింగాల గ్రామంలో కూడా ఎంతో మంది కార్యకర్తలు బ్రహ్మాండంగా మీరు రావాలి మా దగ్గరకు వచ్చి, మేము గవర్నమెంట్లో ఉన్నాం, మనమంతా గవర్నమెంట్లో ఉన్నాం, ఒక ఎంపీ పంచలింగాల నుంచి ఎలక్షన్ అంటే మనకంతా చాలా గర్వ కారణం. కాబట్టి మీరు కూడా మా దగ్గరకు వచ్చి మీకు ఏదైనా సమస్యలు ఉంటే బాధలు కూడా మాతో పంచుకోండి. మీరు మనమంతా కలిసిమెలిసే ఉండాలా. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విహెచ్పి నేతలు భేటీ. ప్రకాశం జిల్లా దర్శిలో జాబ్ మేళకు అనూహ్య స్పందన. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ధర్నా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.